వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ముందుగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అలా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాశం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేసుకుందాము. సో ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ అలాగే షుగర్ అయితే మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలాగే గసగసాలు, ఇలాచి కూడా తీసుకోవాలి. దాన్ని అయితే సన్నగా ఇట్లా తురుముకోండి. అలా తురిమిన తర్వాత ఇప్పుడు ముందుగా బాయిల్డ్ అవుతున్న వాటర్లో అయితే ఈ గసగసాలు అలాగే ఇలాచి దంచి అయితే వేసుకోండి. అలా వేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము. సో నేనైతే బాదం, కాజు అలాగే కిస్మిస్ అయితే వేస్తున్నాను. మీకు ఇంకా వేరే ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో అలా వేయించిన తర్వాత అందులో అయితే బాయిల్ చేసిన వాటర్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత అవి బాయిల్డ్ అవ్వాలి అనమాట. కొద్దిసేపు అలాగే ఉంచండి. అలా ఒక 10 minutes అలా బాయిల్డ్ అవ్వనివ్వండి. నెక్స్ట్ అయితే మనం ఒక పిండి తీసుకోవాలి. పూరి పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం పూరి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత సన్నగా ఇలా అయితే నేను చూపించినట్టుగా మీరైతే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా. సో మీరు కూడా ఇలాగే వేసుకోండి. అలా సన్నగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్డ్ అవుతున్న వాటర్లో అయితే ఇవైతే ఇప్పుడు చేసుకున్నవైతే అందులో అయితే వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత అవి బాయిల్డ్ అవ్వాలి. అలా అయిన తర్వాత మనకి అది నెక్స్ట్ పిండి తీసుకోవాలి. పూరి పిండి తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ ఎలా అంటే కొంచెం వాటర్గా ఉండాలన్నమాట పిండి. మరి గట్టిగా అయితే అస్సలు ఉండకూడదు. అలా పిండి బాగా కలుపుకున్న తర్వాత చూసుకోవాలి ఎక్కడ కూడా చిన్న ఉండ్రాలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వేగుతున్న ఆ వాటర్లో అయితే ఈ పిండి అయితే వేయాలన్నమాట. అలా వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే అది మాడిపోతుంది అనమాట. సో అలా వేసుకుంటా కొంచెంగా కలుపుకోండి. సో ఇలా అయితే ఉడుకుతుందన్నమాట. కొంచెంగా కలుపుతూ ఉండండి ఎప్పటికప్పుడు, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇలా చేసుకోవాలి. అదైతే దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అడగంటకుండా మంచిగా అయితే కలుపుకోండి ఎప్పటికప్పుడు. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. సో ఇలా అయితే చేసుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఇది పక్కనైతే పెట్టుకోండి. నెక్స్ట్ అయితే చింతకాయ పచ్చడి అయితే ఖచ్చితంగా చేసుకుంటారు కదా ఈరోజు. సో నెక్స్ట్ అయితే చింతకాయ పచ్చడి రోట్లో వేస్తేనే బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలానే వేసుకోండి. సో నెక్స్ట్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. మా ఊర్లో ఫుల్ వర్షం పడడం వల్ల మేము బయటకైతే వెళ్ళలేకపోయాం. అందుకే పక్కన షాప్లో ఈ వినాయకుడు ఉంటే అయితే మేమైతే తెచ్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే పూజ అయితే చేసుకోవాలి. దేవుడికి మనం ముందుగా అయితే ఇలా చేసి పెడతాం కదా, నైవేద్యము ఉండ్రాళ్ళు చేసి పెడతాం కదా దేవుడికి, అవే పెడతాం కాబట్టి ఇప్పుడైతే మనం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా అయితే దేవుడికి ఒక 11 ఉండ్రాళ్ళ లేకపోతే 9 అన్నా పెట్టుకోవచ్చు. మేమైతే 11 అయితే పెట్టినాము. సో పూజ అయితే ఇలా అయితే స్టార్ట్ చేసినాం అనమాట. దేవుడికి పువ్వులు ఇంకా ఫ్రూట్స్ అలా పెడతారు కదా, మేమైతే పెట్టినామన్నమాట. నెక్స్ట్ అయితే అడుగులు అంటారు కదా, ఇలా అయితే వేస్తాం మేము రౌండ్గా. మీరు ఎలా వేస్తారు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇలా వేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దేవుడికి కూడా పాశం అనేది పెట్టినామన్నమాట. అలాగే మేము కూడా ఇక తింటున్నాము. కొన్ని వెరైటీస్ అయితే చేసుకున్నాము అనమాట ఈరోజు. సో ఏంటిదంటే బీరకాయ అలాగే చింతకాయ పచ్చడి, పప్పు అనమాట స్పెషల్ ఈరోజు. సో అలాగే పాశం కూడా అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఇంకా మేమైతే భోజనం అయితే తింటున్నాం. బాయ్.